ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? మరలా చాలా రోజుల తర్వాత మీతో పాటు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడు స్తుతింపబడును గాక. ఆమెన్. ఈ ఉదయకాలము దేవుడు తన కృపతో మనల్ని తృప్తిపరచును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం అన్న ధ్యానం కొరకే ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం రండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 21 నుండి కొన్ని వచనాలు మనం ఇలా చదువుకుందాం. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యం నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఒక తండ్రి మనకి కనబడుతూ ఉన్నాడు. ఈ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ తండ్రి పేరు రాయబడలేదు, కుమారుని పేరు ఇక్కడ రాయబడలేదు. కానీ యేసు ప్రభువారు మనుష్య కుమారునిగా ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి కాలంలో ఒక తండ్రి దెయ్యము పట్టిన తన కుమారుని తీసుకొని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. ఈ యొక్క దెయ్యం ఎలాంటిది అని అంటే, ఇది మోగ దెయ్యం. ఆ బిడ్డను మాట్లాడనివ్వకుండా చేస్తుంది, అంటే మోగవాణిలాగా చేస్తుంది. రెండవదిగా, ఎప్పుడైతే ఆ దెయ్యము వీడిని పడుతుందో వెంటనే అతడు కింద పడిపోయి నేల మీద కొట్టుకుంటూ మూర్ఛిల్లుతాడు, నురుగు కార్చుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు అయితే ఇతను తెలియకుండానే అగ్నిలో పడిపోతాడు, కావాలని నీళ్ళల్లో పడిపోతాడు. ఇవన్నీ కార్యాలు ఎవరు చేయిస్తున్నారు అని అంటే, ఈ మూగ దెయ్యము ఆ చిన్న బిడ్డను పట్టి వివిధ రకాలుగా ఆ బిడ్డను బాధ పెడుతూ ఉంది. అయితే యేసు ప్రభువారు మనుష్య కుమారునిగా ఈ భూమి మీద ఉన్నటువంటి సమయంలో ఆయన ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందినట్లుగా ఈ యొక్క అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తాం. ఈ తండ్రి ఈ దెయ్యం పట్టినటువంటి తన కుమారుని తీసుకొని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన లేరు, ఆయన కొండ మీద ఉండి రూపాంతరం చెందుతూ ఉన్నారు. ఆయన శిష్యులు ఉంటే వారి దగ్గరికి ఈ తండ్రి తీసుకొని వచ్చి తన కుమారుని పరిస్థితిని వివరించారు. శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలని ప్రార్థన చేశారు, ప్రయత్నం చేశారు, కానీ ఎటువంటి ఫలితం కూడా రాలేదు. ఈ తండ్రి అలానే తన కుమారుని పెట్టుకొని ఉంటే యేసు ప్రభువారు మరలా తిరిగి రాగానే ఈ పరిస్థితి అంతా కూడా ఆయనకి వివరించాడు. నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను ప్రభువా, కానీ ఏ ప్రయోజనం లేదు అని ఈ తండ్రి తన బాధను యేసయ్యకి చెప్పుకున్నాడు. యేసు ప్రభువుని చూడగానే ఈ దెయ్యము పట్టినటువంటి చిన్న బిడ్డ, అతనిలో ఉన్నటువంటి ఆ దెయ్యము అతని నేల మీద పడి కొట్టుకునేలాగా చేస్తుంది. ఈ పరిస్థితిని చూసి యేసయ్య అడిగాడు, ఈ బిడ్డకు ఇది సంభవించి ఎంతకాలమైంది అని అడిగితే తన తండ్రి వివరిస్తున్నటువంటి మాటల్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. బాల్యం నుండి కూడా ఈ చిన్న బిడ్డ ఈ దెయ్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ దెయ్యం వీనిలోనికి వస్తుందో అప్పుడు అగ్నిలో పడిపోతాడు, నీళ్ళల్లో పడిపోతాడు. ఆ దెయ్యము ఈ చిన్న బిడ్డను నాశనం చేయాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభువా, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయయ్యా అని ఆ తండ్రి అడుగుతూ ఉన్నాడు. నిజంగా ఏ తల్లిదండ్రికైనా తమ బిడ్డలు బాధపడుతూ ఉంటే అది ఎక్కువ బాధ. చాలామంది తల్లిదండ్రులు తమకి ఎంత బాధ వచ్చినా, తమకు ఎంత గాయాలైనా సరే సహించుకోగలరు, ఓర్చుకోగలరు. కానీ తమ బిడ్డలకి చిన్న బాధ వచ్చినా, చిన్న గాయమైనా, కొంచెం ఇబ్బంది ఏదైనా పడుతున్నా, బిడ్డలకు అనారోగ్యమో ఏదో సమస్య వచ్చినా సరే ఎక్కువ బాధపడిపోతూ ఉంటారు. అలాంటిది బాల్యం నుండి ఇలాంటి ఒక సమస్యతో బాధపడుతున్నటువంటి బిడ్డను పెట్టుకొని ఆ తండ్రి ఎంత బాధతో ఉండుంటాడో కదా. అయితే యేసు ప్రభువారి శిష్యుల దగ్గరికి తెచ్చినా కూడా ఈ దెయ్యం నుండి నా బిడ్డ విడిపించబడలేకపోయాడు అంటే ఇది చాలా పెద్ద సమస్య. ఇది చాలా మొండి దెయ్యంలా ఉంది.
ఈ పరిస్థితిలో నుండి నా బిడ్డ ఇంకా బయట పడలేడేమో, తన జీవితం బాగుపడలేదేమో, ఇది అసాధ్యమేమో అని అపనమ్మకం తన హృదయంలో వచ్చేస్తూ ఉంది. దాన్ని బట్టి ఆ తండ్రి అంటున్నాడు కదా, అయ్యా ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యండి, నీ వలన అవుతుందేమో చూడు అని దేవునితో ఈ తండ్రి చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈ మాట దగ్గర మనందరం ఒకసారి ఆగి ఆలోచించాలి. మన జీవితంలో కూడా చాలాసార్లు కొన్ని పరిస్థితులను చూసి మనం ఏమంటూ ఉంటామంటే, ప్రభువా నీ వలన ఏమైనా అవుతుందేమో చూడయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ, ఏదైనా అవకాశం ఉందేమో చూడండి. ఎందుకు ఇలాంటి సందేహం, ఎందుకు ఇలాంటి ఆలోచన మన హృదయంలో వస్తుందంటే పరిస్థితుల యొక్క ప్రభావం అలాంటిది. బాల్యం నుండి బాధపడుతూ ఉన్నటువంటి సమస్య యేసు ప్రభువారితోనే ఎప్పుడూ ఉంటున్నటువంటి శిష్యులు కూడా వెళ్ళగొట్టలేకపోయారు అంటే ఇది చాలా అసాధ్యమైనటువంటి కార్యము, ఇంకా అయిపోయిందేమో అని హోప్స్ వదిలేసుకునేటువంటి లాస్ట్ టైంలో ఆయన అంటున్నాడు కదా, ప్రభు ఏమైనా నీ వల్ల అవుతుందేమో చూడయ్యా అని. కానీ దేవుడు అంటున్నాడు కదా, నా వలన అవ్వడం కాదు, నమ్ముట నీ వలన అవితే సమస్తము సాధ్యమే అనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుణ్ణి ప్రభువా ఇది నీ వలన అవుతుందేమో చూడు అని అడగడం కాదు, దేవుడు మనతో అంటూ ఉన్నాడు ఈ ఉదయకాలం ఏమని అంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మే మనిషికి ప్రతిదీ సాధ్యమే అని. దైవ చిత్తానుసారంగా మనం దేవుని సన్నిధిలో ఏ విషయం కోసం అయితే ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఏ విషయం అయితే మన బాధను దేవునితో పంచుకుంటూ ఉన్నామో, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఏదైనా చేయగలడు అని మనం నమ్మగలిగితే, నమ్మడం మన వలన అవితే ఆయన సమస్తమును సాధ్యపరిచే దేవుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిస్థితులు ఎలా ఉన్నా, ఇంకా మనుషులందరూ చేతులెత్తేసినా, మా వల్ల కాదు అనుకున్న సహాయము వచ్చే ద్వారాలన్నీ కూడా మూతపడిపోయినా కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఉన్నతమైనటువంటి స్థలంలో నుండి దేవుడు మీ కొరకు నా కొరకు తన సహాయాన్ని పంపించగలడు. ఎప్పుడు అనంటే నమ్మడం మన వలన అయినప్పుడు. ఒకవేళ నీ వలన అయితే అనేటువంటి ఈ పదాలు మనుషులకి ఉండొచ్చు, మనుషులకి వర్తించవచ్చు, కానీ దేవునికి అది వర్తించదు. ఎందుకు అనంటే కేవలం తన నోటి మాట ద్వారా సర్వ సృష్టిని కలగచేసినటువంటి సర్వాధికారి అయిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఏదైనా చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. ప్రతిదీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ ఎప్పుడు ఆయన చేస్తాడు? నమ్మడం మన వలన అయినప్పుడు, మనం అడిగింది దైవ చిత్తానుసారమైనది అయినప్పుడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం దేవుడు ఆ తండ్రికి వేసిన ప్రశ్నే మనందరికీ వేస్తున్నాడు. ఏమని అని అంటే, నమ్ముట నీ వలన అవుతుందా? ఒకవేళ అలా అయితే గనక నమ్మే మనిషికి ప్రతిదీ కూడా సాధ్యమే. మనుషులం కాబట్టి అపనమ్మకం వస్తుంది, మనుషులం కాబట్టి కొన్నిసార్లు పరిస్థితులను బట్టి సందేహాలు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ప్రభువా నాకు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడానికి నీ సహాయం ఇవ్వండి అని ఆయన సహాయం తీసుకోవాలి. ఈ తండ్రి కూడా ఇక్కడ అదే చేశాడు. ఏమనంటే, దేవుడు చెప్పాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. కానీ ఈ తండ్రి అంటున్నాడు కదయ్యా ప్రభువా, నెక్స్ట్ వచనం 24వ వచనం చూస్తే, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడు, కన్నీళ్లు విడుస్తూ చెప్పాడు అనే ఫుట్ నోట్లో రాయబడి ఉంది. నమ్ముతున్నాను ప్రభువా, కానీ మనిషిని కాబట్టి అపనమ్మిక, సందేహం పరిస్థితులను బట్టి కలుగుతూ ఉంది. అపనమ్మకం రాకుండా నువ్వు నాకు సహాయం చేయయ్యా అని కన్నీళ్లతో దేవుని వేడుకున్నాడంట. దేవుడు అతనికి సహాయం చేశాడు. వెంటనే అక్కడున్న ప్రజలందరూ గుంపు కూడగా దేవుడు ఆ దెయ్యమును వెళ్ళగొట్టినప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆ బిడ్డ స్వస్థపరచబడ్డాడు. దేవుడు ఆ బిడ్డకు చేయినిచ్చి పైకి లేవనెత్తాడు. సజీవునిగా, ఆరోగ్యవంతునిగా ఆ బిడ్డను తన తండ్రికి మనం ఆరాధించే యేసు ప్రభువారు స్వస్థపరిచి అప్పగించారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవాతి దేవునికే కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నా జీవితంలో ఈ పరిస్థితుల్లో నుండి, ఈ శ్రమలో నుండి నేను బయటపడగలనా? ఈ సమస్యలో నాకు పరిష్కారం దొరుకుతుందా? లేదా ఇది మనుషులకి నాకు అసాధ్యంగా కనబడుతుంది,
పరిస్థితులన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి, నా ఆలోచనకు నేను అనుకున్న దానికి అంతా వ్యతిరేకంగా జరుగుతుంది, ఇది సాధ్యమేనా? వీళ్ళు మారతారా? ఇంకా నా జీవితంలో పరిస్థితులు చక్కబడతాయా అనేటువంటి సందేహాలు, ప్రశ్నలు కనుక మన హృదయాల్లో ఉన్నట్లయితే ఈ తండ్రి వల్లే మనం కూడా దేవుని దగ్గరకు చేరి, ప్రభువా ఒకవేళ నీ వలన అవుతుందేమో చూడయ్యా అని, దేవునికి కూడా అవుతుందో లేదో అనేటువంటి సందేహం కలిగించే పెద్ద సమస్యలైనా కూడా దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసునందు విశ్వాసముంచండి, యేసయ్యను నమ్మండి, ఆయన అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరిగించువాడు అని విశ్వాసంతో ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తే తప్పకుండా ఎలాంటి పరిస్థితుల నుండైనా, ఎంత పెద్ద సమస్యల నుండైనా ఆయన మనల్ని విడిపించుటకు, రక్షించుటకు సమర్థుడు. ప్రతి సమస్యల నుండి విడిపిస్తాడు. గొప్ప కార్యాలు ఈ తండ్రి జీవితంలో తన బిడ్డ విషయమై జరిగించిన రీతిగా మనందరి జీవితాల్లో మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జరిగించునుగాక. ఆమేన్. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలం నీ సన్నిధిలో చేరి మొరపెడుతూ ఉన్నామయ్యా. పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్న వేళ, ఇది అసాధ్యము అని మాకు అనిపించినటువంటి వేళ నీపైన ఆధారపడుతూ ఉన్నాం, నిన్ను నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నామయ్యా. అపనమ్మకం రాకుండా, సందేహం లేకుండా స్థిరమైన విశ్వాసం కలిగి నీ సన్నిధిలో ప్రార్థించుటకు మా అందరికీ నీ సహాయము దయచేయండి. ఈ ప్రార్థనలో దేవా నాతో పాటు కలిసి ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారందరికీ నీపైన బలమైన విశ్వాసము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. వారు ఎదుర్కొంటున్నటువంటి ఏ పరిస్థితి నుండైనా, ఏ సమస్య నుండైనా వారికి విడుదల కలగచేయుటకు సమర్థుడమైన దేవుడు అని నిన్ను ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. నాతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ తండ్రి విషయంలో ఎలాగైతే గొప్ప కార్యం చేశావో, మూగ దయ్యంతో పీడించబడుతున్న తన బిడ్డని ఎలాగైతే స్వస్థపరిచి అద్భుత కార్యం వారి జీవితంలో చేశావో, అలాంటి నీ గొప్ప కార్యాలు మా అందరి జీవితాల్లో జరిగించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వలన అవుతుందా లేదా అనేటువంటి సందేహాలు మాలో నుండి కొట్టివేయబడును గాక. నీవు ఏదైనా చేయగలిగిన సర్వశక్తి గల దేవుడు అని, సమర్థుడవని ప్రభువా, సంపూర్ణంగా నీపై ఆధారపడుతూ మొరపెడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడా ప్రతి బిడ్డకు నీ గొప్ప కార్యాలు జరుగును గాక అని ప్రార్థిస్తూ, ఇంకా విశ్వాసంలో స్థిరపరచమని, బలపరచమని, నీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం దయచేయమని నజరేయుడు శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.